త్రాసు మీద దుమ్ము పడుద్దే అంటే ఎగిరిపోద్ది కదా, అలాంటిదంటే మానవుని బ్రతుకు. ఎంత అల్పమైన బ్రతుకు ఈ బ్రతుకు. అందుకని ధనవంతుడు లేదు, దరిద్రుడు లేదు, విద్యావంతుడు లేదు, పామరుడు లేదు, అందరూ చిటుక్కుని చచ్చిపోతున్నారమ్మా అని అనుకుంటున్నాం కదా మనం. అదే ప్రాణం పోవటం అంటే. త్రాసు మీద ధూళి వంటిది, చేద నుండి జారే బిందువు వంటి ఈ ప్రాణం ఈ రోజు వరకు నిలిచి ఈ డిసెంబర్ నెలలో వరకు ఉంది అని అంటే దానికి కారణం ఎవరంటారు? మనం ఆరాధించే యేసయ్య. ఆయన మన ప్రాణములను కాపాడుచూ ఉన్నాడు. ఆయన తన భద్రతలో మనల్ని ఉంచాడు. మీకు తెలుసా, గొర్రెల కాపరి, ఆ గొర్రెలను కాచుకునే కాపరే, ఆ కాపరి యొక్క సొంత గొర్రెలైతే ఆ కాపరి ఎడపడ తోలడు వాటిని అరే ఇటు తోలేమనుకో గొర్రెలు త్వరగా వెళతాం కానీ ముళ్ళకంప ఉంటుంది, అటు వెళితే గొర్రెలకి గీసుకుపోతాయి అని అటు అడ్డం నుంచొని మళ్ళా వాటిని వేరు ప్రక్కకు తోలుతాడు. తోలి వాటిని నిదానంగా వాటిని ఏ ప్రాంతానికి తోలుకుని వెళితే వాటికి కడుపు నిండా కమ్మని ఆ మేత దొరుకుద్దో అక్కడకు తోలుకుని వెళతాడు గొర్రెల కాపరి. అందులో కొన్ని పాలిచ్చే గొర్రెలు ఉంటాయి. పాలిచ్చే గొర్రెల్ని ఎడాపడా తోలితే వాటి పొదుగులు కమిలిపోతాయేమోనన్నట వాటిని మరీ మెల్లగా తోలుతాడంట. హే హే పద అని తోలడంట. 40వ అధ్యాయం 11వ వాక్యం. గొర్రెల కాపరి వలే ఆయన తన మందను మేపును అని వ్రాయబడి ఉంది. గొర్రెల కాపరి గొర్రెలను ఎలా జాగ్రత్తగా మేపుతాడో ఆయన కూడా తన బిడ్డలను అలా పోషిస్తాడంట. మేపుతాడంటే అర్థం ఏంటి తెలుసా? పుష్టిగా ఉండేటట్టు చూస్తాడు, ఎక్కువ కాలం ఉండేటట్టు చూస్తాడు. ఆమేన్. పరిశుద్ధాత్మ అభిషేక అంజూర పండుగ జరుగు స్థలముల వివరములు. ఏలూరులో డిసెంబర్ 28వ తేదీ ఆదివారం మధ్యాహ్నం 2 గంటల నుండి జరుగును. స్థలం శుభలేఖ కన్వెన్షన్, చింతలపూడి రోడ్, కండ్రిగగూడెం సెంటర్, ఏలూరు. దావీదు గారు తన భార్య రాణి గారు కొల్లేరు దగ్గర ఉన్నటువంటి చెట్టున్నపాడు అనే ఊరు నుంచి వీరు ఈ యొక్క ఏలూరులో జరుగుతున్న పరిశుద్ధాత్మ అభిషేక అంజూర పండుగలో పాల్గొనేందుకు వస్తున్నారు. వీళ్ళ యొక్క కోడలు వివాహం 7 ఏళ్ళు అవుతుంది, పిల్లలు లేరు, మందులు వాడారు కానీ ఫలితం లేదు. అట్లాంటి పరిస్థితుల్లో ఈ యొక్క ఏలూరులో జరుగుతున్న పరిశుద్ధాత్మ అభిషేక అంజూర పండుగలో పాల్గొని దైవజనులు ప్రార్థించి ఇచ్చినటువంటి ఆ యొక్క అంజూర ఫలాన్ని తీసుకుని వెళ్ళి వారికి ఇవ్వడం జరిగింది. అలాగే దేవుని యొక్క సువార్త పనిలో భాగంగా ఒక టీవీ కార్యక్రమానికి స్పాన్సర్ చేయడం జరిగింది. ఎప్పుడైతే దేవుని యొక్క పనిలో భాగంగా టీవీ పరిచర్యకు వీళ్ళు ఇచ్చారో వీరి కోడల్ని దేవుడు దర్శించగా ఆ మరుసటి నెలలో ఆమె కన్సీవ్ అవ్వడం జరిగింది. దేవుని పని కొరకు ఇచ్చి ఉన్నారు. ఈ రోజున వీళ్ళ కోడల విషయంలో దేవుడు కార్యం జరిగించగా ఆమె గర్భాన్ని తెరిచాడు. 3వ నెల గర్భవతిగా వారు ఉండడం జరిగింది. గట్టిగా చప్పట్లు కొడదాం. పరిశుద్ధాత్మ అభిషేక అంజూర పండుగ జరుగు స్థలముల వివరములు. విజయవాడలో జనవరి 5వ తేదీ సోమవారం ఉదయం 8 గంటల నుండి జరుగును. స్థలం హనుమంతరాయ గ్రంథాలయం, ఏలూరు లాకుల సెంటర్, గాంధీనగర్, విజయవాడ. ఆత్మకూరులో జనవరి 5వ తేదీ సోమవారం ఉదయం 8 గంటల నుండి జరుగును. స్థలం డైమండ్ ఫంక్షన్ హాల్, బస్టాండుకు దగ్గరలో, నంద్యాల టర్నింగ్ వద్ద, ఆత్మకూరు. హైదరాబాద్లో జనవరి 6వ తేదీ మంగళవారం ఉదయం 8 గంటల నుండి జరుగును. స్థలం సెయింట్ థామస్ తమిళ్ చర్చ్ గ్రౌండ్స్, ఆల్ఫా హోటల్ వెనకాల, సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ రోడ్, సికింద్రాబాద్. ఖమ్మంలో జనవరి 7వ తేదీ బుధవారం ఉదయం 8 గంటల నుండి జరుగును. స్థలం మంచికంటి భవన్, సిపిఎం ఆఫీస్ ప్రక్కన, ఎన్ఎస్టి రోడ్, ఖమ్మం. కర్నూలులో జనవరి 8వ తేదీ గురువారం ఉదయం 8 గంటల నుండి జరుగును. స్థలం వైఎంసీఏ గ్రౌండ్, రాజ్ థియేటర్ ఎదురుగా, ఆర్ఎస్ రోడ్, కర్నూలు. రేపల్లెలో జనవరి 9వ తేదీ శుక్రవారం ఉదయం 8 గంటల నుండి జరుగును. స్థలం వీరవల్లి కోటయ్య ఫంక్షన్ హాల్, ఉప్పూడి రోడ్, రేపల్లె, బాపట్ల జిల్లా. ఒంగోలులో జనవరి 12వ తేదీ సోమవారం ఉదయం 8 గంటల నుండి జరుగును. స్థలం కాపు కళ్యాణ మండపం, బస్టాండు దగ్గర, ఒంగోలు. నెల్లూరులో జనవరి 13వ తేదీ మంగళవారం ఉదయం 8 గంటల నుండి జరుగును. స్థలం జిపిఆర్ గ్రాండ్, ముత్తుకూరు గేటు దగ్గర, మినీ బైపాస్ రోడ్, నెల్లూరు. నంద్యాలలో
జనవరి 14వ తేదీ బుధవారం ఉదయం 8 గంటల నుండి జరుగును. స్థలం జేకే ఫంక్షన్ హాల్, సలీం నగర్, మున్సిపల్ ఆఫీస్ దగ్గర, నంద్యాల. అడ్డాడలో జనవరి 16వ తేదీ శుక్రవారం ఉదయం 9 గంటల నుండి జరుగును. స్థలం సిలువ మిషన్ స్వస్థతశాల, గుడివాడ పామర్రు మధ్యలో, అడ్డాడ. గుంటూరులో జనవరి 18వ తేదీ ఆదివారం మధ్యాహ్నం 3 గంటల నుండి జరుగును. స్థలం ఎల్ఈఎం హైస్కూల్ గ్రౌండ్, బ్రాడీపేట, లాడ్జ్ సెంటర్, గుంటూరు. తాడేపల్లిగూడెంలో జనవరి 19వ తేదీ సోమవారం ఉదయం 8 గంటల నుండి జరుగును. స్థలం రేణుకా ఫంక్షన్ హాల్, ఫ్లైఓవర్ బ్రిడ్జి ఎదురుగా, కొండయ్య చెరువు రోడ్, కడగట్ల, తాడేపల్లిగూడెం. వినుకొండలో జనవరి 19వ తేదీ సోమవారం ఉదయం 8:30 గంటల నుండి జరుగును. స్థలం గంగినేని గార్డెన్స్, నరసరావుపేట రోడ్, వినుకొండ, పల్నాడు జిల్లా. విశాఖపట్టణంలో జనవరి 20వ తేదీ మంగళవారం ఉదయం 8 గంటల నుండి జరుగును. స్థలం సుబ్బలక్ష్మి కళ్యాణ మండపం, శ్రీకన్య థియేటర్ ఎదురుగా, రైల్వే న్యూ కాలనీ, సుబ్బలక్ష్మి నగర్, విశాఖపట్నం. కాకినాడలో జనవరి 21వ తేదీ బుధవారం ఉదయం 8 గంటల నుండి జరుగును. స్థలం యూనివర్సల్ కమ్యూనిటీ హాల్, గాంధీనగర్, మొహమ్మద్ అలీ స్ట్రీట్, కాకినాడ. పాలకొల్లులో జనవరి 22వ తేదీ గురువారం ఉదయం 8 గంటల నుండి జరుగును. స్థలం కిరాణా మర్చెంట్ అసోసియేషన్ బిల్డింగ్, బస్టాండ్ వెనుక రోడ్, శ్రీనివాస డీలక్స్ రోడ్, పాలకొల్లు. పెద్ద డోర్నాలలో జనవరి 22వ తేదీ గురువారం ఉదయం 8 గంటల నుండి జరుగును. స్థలం కల్వరి స్వస్థతశాల, పోస్ట్ ఆఫీస్ వెనుక, కర్నూలు రోడ్, పెద్ద డోర్నాల. నరసరావుపేటలో జనవరి 22వ తేదీ గురువారం ఉదయం 8:30 గంటల నుండి జరుగును. స్థలం ప్యారడైజ్ ఫంక్షన్ హాల్, రావిపాడు రోడ్, హోటల్ 7 ఎదురుగా, నరసరావుపేట, పల్నాడు జిల్లా. రాజమండ్రిలో జనవరి 26వ తేదీ సోమవారం ఉదయం 8 గంటల నుండి జరుగును. స్థలం లూథరన్ చర్చి గ్రౌండ్, జాన్పేట, చర్చి గేట్, అప్సరా థియేటర్ దగ్గర, రాజమండ్రి. అనంతపురంలో జనవరి 26వ తేదీ సోమవారం ఉదయం 8 గంటల నుండి జరుగును. స్థలం శ్రీ పద్మావతి ఫంక్షన్ హాల్, ఓల్డ్ రమణ రమేష్ థియేటర్స్, అనంతపురం. గుంతకల్లులో జనవరి 28వ తేదీ బుధవారం ఉదయం 8 గంటల నుండి జరుగును. స్థలం మహేంద్ర కళ్యాణ మండపం, తిలక్ నగర్, ఎస్ఎల్వి థియేటర్ రోడ్, గుంతకల్లు. ఆదోనిలో జనవరి 29వ తేదీ గురువారం ఉదయం 8 గంటల నుండి జరుగును. స్థలం ఇంటర్నేషనల్ ఫంక్షన్ హాల్, 2 టౌన్ పోలీస్ స్టేషన్ ప్రక్క రోడ్, ఎస్కేడి కాలనీ, ఆదోని.